ఇవాళ పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. కడప పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు ఉంటుంది. పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్ కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో టేబుల్పై 1000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఈ ఎన్నికల్లో ఒంటిమిట్టలో 84%, పులివెందులలో 76% పోలింగ్ నమోదైంది. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 ఉండగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉండగా 20,681 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టిక్ అధికారులు ఉంటారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా ఒక రౌండ్లో లెక్కింపు పూర్తి కానుంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని, ఇక్కడ భారీగా రిగ్గింగ్ జరిగిందని వైసీపీ ఆరోపించగా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని టీడీపీ చెబుతోంది.